जय माता ओम शक्ति आदि पराशक्ति के ह्रींकारासन गर्भतानलशिकां सौभां ह्रींकलां बिभ्रतिं सवर्णां भरदारिणीं वरसुधा दौत्यां त्रिनेत्रोज्ज्वलां वन्दे पुस्तकपाणिमङ्कुशधरां स्रग्भूषितमुज्ज्वलां त्वां गौरी त्रिपुरां परात्परकलां श्रीचित्रसञ्चारिणीम् अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। ముందుగా హిందూ సనాతన ధర్మంలో ఎందరో మహానుభావులు ఎందరో గురువులు వాళ్ళందరి యొక్క కార్యచరణాలకు నమస్కరిస్తూ మన గురుదేవులైనటువంటి శ్రీ శ్రీనాథ్ గురూజీ గారికి నమస్కరిస్తూ తల్లి జగన్మాత నా హృదయ నివాస అయినటువంటి అమ్మ కరచరణాలకు నమస్కరిస్తూ ఈరోజు కార్యక్రమానికి వెళదామమ్మా. ఒక 20 నిమిషాలు మనసు పెట్టండి. కరెక్ట్గా 8 అయింది. ముందుగా ఒక మహనీయుని యొక్క మాట. అమ్మ 100 మంది మనం ఏ పని చేస్తున్నా సరే 100 మంది 100 రకాలుగా అనుకుంటారు. అవన్నీ మనం పట్టించుకుంటే ప్రశాంతతని కోల్పోతాం. ఎంతోమంది ఎన్నో కామెంట్ చేస్తూ ఉంటారు మనం చేసే పనులకి. ప్రతిదీ మనం పట్టించుకుంటే మనం మనసు ప్రశాంతతను కోల్పోతాం. కానీ నీ అంతరాత్మ చెప్పింది చెయ్యి, ఎందుకంటే అది నిన్ను ఎప్పటికీ మోసం చేయదు. అంతరాత్మ అంటే మనసమ్మ. శరీరంలో ఏమున్నాయో కొంచెం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎవరైనా సరే మనసును నమ్మండి. నీ మనసు ఎప్పుడు కూడా తప్పు చెప్పదు, తప్పు చేయదు. ఎన్నో సమస్యలు వస్తున్నప్పుడు, ఎన్నో మాటలు వస్తున్నప్పుడు ప్రశాంతంగా కూర్చొని, ఓ మనసా ఏంటి డెసిషన్, నన్ను ఏం చేయమంటావు అని మీ మనసును అడగండి. ప్రతి సమస్యకి పరిష్కారం పక్కింటి వదిలి చెప్పదండి, మీ మనసే చెప్పుతుంది. మీ మనసు ఏది చెప్తే చేయండి, ఖచ్చితంగా పని అయిపోతుందని మీకు తెలియజేసుకుంటూ, ముందుగా గురువుగారు రచించినటువంటి పాటల నుంచి మన వారం పాడుకోగా 2 కాలువలు ఉండుకొని అమ్మ, ఆ 2 మనం పాడుకొని మిగిలిన కార్యక్రమానికి వెళ్దాం. మన వారు ఏం చెప్పుకున్నాం? ఈ దేహము తుచ్చము, దేవుడు ఖచ్చితం. అందుకని ఈ దేహం ఏదో సమయం రాలిపోతుంది. ఖచ్చితంగా ఎప్పుడో ఒకప్పుడు, అప్పుడు ఇప్పుడు అనేటువంటిది మనకు తెలియదు. కానీ ఇక్కడ ఉన్న అమ్మవారు ఖచ్చితంగా ఉంటుంది. అందుకే ఈ దేహం రాలిపోక ముందు మనం చేయవలసిన పని ఏంటయ్యా అంటే భగవంతుని ఆశ్రయించాలి, భగవంతుని యొక్క అనుగ్రహం సంపాదించాలి. చూడండి గురువుగారు తత్వం మీద ఏమి రాశారు. నీటి మీద బుడగలు పదిలంగా ఉండెనా, నీటి మీద బుడగలు పదిలంగా ఉండెనా, నింగిలోన మబ్బులు కలకాల ఉండెనా, నింగిలోన మబ్బులు కలకాల ఉండెనా, రంగలకి లేములు నిశ్చలంగా ఉండెనా, జీవుల ప్రాణాలు మరి శాశ్వతమై మిగులునా, జీవుల ప్రాణాలు మరి శాశ్వతమై మిగులునా. అర్థం మన వీడియోలో చెప్పుకున్నామండి. ఆయన 3వది ఏం రాస్తారో చూడండి. సాధనలో లేకుంటే బాధలెన్నో తప్పవండి, సాధనలో లేకుంటే బాధలెన్నో తప్పవండి, బాధలెన్ని వింటున్నా సుఖమేమిటో చెప్పండి, సుఖమేమిటో చెప్పండి, పుణ్య కథలు ఎన్ని ఉన్న పునర్జన్మ తప్పదండి, పునర్జన్మ తప్పదండి, తత్వానికి తావించి తను మరుగు
మరుగు చేయండి. తత్వానికి తావిచ్చి కనుమరుగు చేయండి. ఎన్నో కథలు, ఎన్నో ఇతిహాసాలు, మనం ఎన్నా ఉపయోగం లేదు. ఇవన్నీ ఒక టీవీ సీరియల్ లాంటివి. కానీ అందులో ఆంతరికంగా చెప్పేటువంటి మాటని మనం గ్రహించి మన యొక్క జీవితాన్ని మనం మలుచుకుంటే తప్పకుండా, అందుకే చివరి ఏం చెప్తున్నారు, తత్వానికి తావిచ్చి కనుమరుగు చేయండి. ఈ కథలు ఎన్ని ఉన్నా ఈ రహస్యం నుంచి మనం బయటపడలేము. ఇది జీవితం నుంచి మనం బయటపడాలంటే, జన్మ రాహిత్యం నుంచి బయటపడాలంటే తత్వానికి వెళ్ళిపోవాలి. తత్వం అంటే మన యొక్క స్వరూపాన్ని మనము తెలుసుకోవటము. అందుకే ఇవన్నీ వింటూ మనం ఎందుకు పుట్టాం, మనం ఏం చెయ్యాలి, మనం ఏం సంపాదించాలి, ఊరికే జీవితాన్ని ఇలా గడిపేస్తున్నామే, ఆ గుడికి వెళ్తున్నాం, ఈ గుడికి వెళ్తున్నాం, గడిపేస్తున్నామే. కానీ కాదు, మనం ఏదో చెయ్యాలి అనేటువంటిది తత్వము. ఏదైతే మనము కావాలనుకుంటున్నామో, చెయ్యాలనుకుంటున్నామో ఆ రహస్యాన్ని పట్టుకోవాలి. పట్టుకుని దాన్ని ఆచరించాలి, నడగలవాలి. అప్పుడే ఈ జన్మరాహిత్యం నుంచి బయటకు వస్తాం. చివరిగా చింతలనే చింతిస్తే సంతసంబు లేదండి. వర్ధించి గర్దించి మనసునే మార్చండి. ఎన్నో చింతలుంటాయి జీవితానికి. మన మానవ జన్మ ఎత్తిన తర్వాత అనేక రకాల సమస్యల యొక్క వలయాన్ని మనం దాటుకుంటూ జీవితాన్ని గడపాలి. కానీ ఆ చింతలు వచ్చినాయి అని చెప్పేసి, అయ్యి బాబు నాకు ఈ చింత వచ్చింది, అయ్యి బాబు నాకు ఈ చింత వచ్చింది, అయ్యి బాబు నీకు ఈ చింత వచ్చింది, చింత తీసుకుందా తేరదు. మనసు ఇంకా అధపాతాలకు వెళ్ళిపోద్ది. కానీ గర్తించాలి, అవును ఈ సమస్య వచ్చింది, దీని నుంచి నేను బయట ఎలా పడగలను, దీనికి మార్గం ఏంటి, అన్వేషణ చెయ్యాలి తప్ప అలా తలుపులేసుకుని లోన ఉండిపోకూడదు. కాబట్టి గురుపాదం పట్టి మరి గుర్తులెన్ను పొందండి. అజ్ఞానం విడనాడి ఆత్మజ్ఞానం పొందండి. చూడండి, గురువు యొక్క పాదము అంటే సామాన్యమైనటువంటిది కాదు. ఏదో మనం బ్రతికేస్తున్నాం, గుడికి వెళ్ళాం, సోమవారం శివాలయానికి వెళ్ళాం, మంగళవారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళాం, బుధవారం అయ్యప్ప స్వామి గుడికి వెళ్ళాం, లక్షవారం సాయిబాబా గుడికి వెళ్ళాం, శుక్రవారం అమ్మవారి గుడికి వెళ్ళాం, శనివారం వెంకన్నబాబు గుడికి వెళ్ళాం, ఆదివారం సూర్యనారాయణమూర్తి గుడికి వెళ్ళాం. నా జీవితానికి ఇది చాలు అని తిరిగేస్తే చక్రంలో అలా తిరుగుతూనే ఉంటాం. పుణ్యం వస్తుంది, రాకుండా పోదు ఖచ్చితంగా. కానీ జన్మ రాహిత్యం నుంచి బయటపడేటువంటి గుర్తులు చెప్పేటువంటి వ్యక్తి కేవలము ఒక్క గురువు మాత్రమే. ఒక పక్కన భగవంతుడి కోసం చెప్పుతూ, రెండవ పక్కన మీ యొక్క జన్మ రాహిత్యాన్ని చెప్పేటువంటి వ్యక్తి గురువు అన్నమాట. అంటే భగవంతుడి పాదాలు కానీ గురు పాదాలు కానీ ఆశ్రయించినటువంటి వాడు జన్మ రాహిత్యం నుంచి బయటపడిపోతారు. మనకి బాధలు ఉండవు. అందుకే అండి, ఒక ఫారెన్ నుంచి ఒక ఆయన వచ్చారటండి, విదేశాల నుంచి. ఒక ఆశ్రమానికి వచ్చి కొంతకాలం ఆశ్రమంలో ఉండి అనేకమైనటువంటి గ్రంథాలను చదివి విశ్లేషణ చేసి ఒక రోజున గురువు గారి దగ్గరికి వచ్చి, ఏమంటే అన్నీ బాగున్నాయి కానీ గురువు యొక్క పాదాలను ఆశ్రయించడము నాకు నచ్చలేదు అని చెప్పాడట. అప్పుడు గురువుగారు అన్నారట, ఎందుకని అన్నారట, ఈ శరీరములో అధోపాతాళంలో ఉండేటువంటి పాదాలు, అలాగే దుమ్మి ధూళితో నిండుకున్నటువంటి పాదాలు, అధారం ఉన్నటువంటి పాదాలని ఆశ్రయించడం అనేటువంటిది నాకు నచ్చలేదు. ఆ గురు పాదం పట్టుకుంటే ఎలాగా ఆ మహత్వం వస్తుంది, అంతకన్నా పైన ఉన్నటువంటి చేతులను పట్టుకోవచ్చు కదా, అంతకన్నా పైన ఉన్నటువంటి తలను పట్టుకోవచ్చు కదా, పాదాలు పట్టుకోవడం అనేటువంటిది నాకు నచ్చలేదు అని చెప్పాడట. ఆ ఫారినర్ వచ్చి అన్నీ బాగున్నాయి, ఇది ఒకటే నాకు నచ్చలేదని చెప్పాడట. సరే అయితే అలా రా అని చెప్పేసి అంటే ఆయన ఒక నది ఒడ్డుకి తీసుకెళ్ళాడు. నది ఒడ్డుకి తీసుకెళ్తే ఒక జాలరి వలని విసిరి చేపలను పడుతున్నాడు. వల వేసిన తర్వాత చేపలు దొరుకుతాయి కదా అంటే, ఉంటే అలాగా దొరకకుండా పోవు కదా. అలా పడుతున్నప్పుడు ఒక్కసారి వలను చూడమని చెప్పాడట. ఇప్పుడు ఈ వల వేసినప్పుడు వలలోకి ఏ చేపలు పడుతున్నాయి నాయన అని అడిగాడటండి.
తను నిలబడిన దగ్గర నుంచి దూరంగా ఉన్నటువంటి చేపలు వలలో పడుతున్నాయి అని ఆయన చెప్పాడటండి. ఆ ఫార్మర్ అన్నమాట అండి. చూసేవా నాయన, పాదాలను ఆశ్రయించినటువంటి చేపలు వలలో పడకుండా దూరంగా ఉండేటువంటి చేపలే పడుతున్నాయి. జ్ఞానం కలిగినటువంటి చేపలు ఆయన పాదాల దగ్గర ఉంటే, అజ్ఞానం కలిగినటువంటి చేపలు దూరంగా ఉంటే ఈ మాయ అనేటువంటి వలలో దూరంగా ఉన్నాయే పడుతున్నాయి. అందుకే నాయన అమ్మవారి యొక్క పాదాలను ఆశ్రయించిన గురువు యొక్క పాదాలను ఆశ్రయించినటువంటి జీవులు తప్పకుండా ధన్యతను పొందుతారు. అందుకే పాదాలకి అంతటి అద్భుతమైనటువంటి శక్తి ఉంది అని చెప్పేసి ఆయన చెప్పారు. సో జ్ఞానం కలిగినటువంటి అన్ని ఎక్కడ చేరతాయండి? గురు పాదాల దగ్గరికి, అమ్మ పాదాల దగ్గరికి చేరతారు. అజ్ఞానంతో ఉన్నటువంటి అమ్మ చుట్టు పట్టుకుందాం ఎవరన్నా అనుకుంటారా? అది అజ్ఞానం. అమ్మ పాదాలు పట్టుకోవడం జ్ఞానం. అలాగే గురువు యొక్క పాదాలను ఆశ్రయించినటువంటి ఉన్నటువంటి భక్తులు ఎవరైతే ఉంటారో గురువు గారి జన్మ రాహిత్యం నుంచి బయటపడేస్తారు. అంటే మనం బాగా పుట్టాలి, మళ్ళా జన్మలో బాగా ఉండాలంటే నేను చాలాసార్లు చెప్తుంటాను, అవి వేరు. కానీ అసలు నేను పుట్టకూడదు అంటే ఆ సాధన చాలా సాధన ఉండాలి. కానీ అలాంటి రహస్యాలు చెప్పేవారు ఎవరంటే ఒక్క సద్గురువు మాత్రమే. అమ్మ పాదాలు ఎలా పట్టుకోవాలో ఆ రహస్యం చెప్పేటువంటి వాడు ఒక సద్గురువు మాత్రమే. అమ్మ మనకి దక్కాలంటే అమ్మ మనసులో మనం ఉండాలి. అమ్మ మనసులోకి మనం వెళ్ళాలి అంటే అమ్మకు నచ్చినటువంటి పనులు మనం చేస్తూ ఉండాలి. అమ్మకు మనం ఇష్టలై ఉండాలి. ఆ పని చేసేటువంటి రహస్యాలను చెప్పేటువంటి వాడు గురువు అని తెలియజేసుకుంటూ చివరిగా ఒక 15 నిమిషాలు ఒక చిన్న మాటను చెప్పేసి ముగిస్తానమ్మా. అమ్మ, జనరల్గా మనస్సులలో 2 స్వభావాలు ఉంటాయి అమ్మ. మనుష్యులలో 2 స్వభావాలు ఉంటాయి. ఒకటి మంచిగాను, మరొకటి చెడుగా ఉంటాయి కదమ్మా. మన మనసులోనే ఒక వదిలి గారి పేరు చెప్పామనుకో, అయ్యి బాబోయ్ ఎంత చీల్దో దాని పేరు అతకే బాబు అంటామా. ఇంకొకటి పేరు చెప్పామనుకో, అయ్యి బాబోయ్ ఆవిడే దేవత, ఏనాడు కూడా ఒక్క మాట అంటమే తెలియదు. మరి ఆడో మనసులే, ఏడో మనసులే, అలా మగవాళ్ళను కూడా తీసుకుందాం. మరి ఇలాగా మనిషి అవయవాలన్నీ ఒకేలాగుండి ఆలోచనలోను, ప్రవర్తనలోను, బుద్ధుల్లోనూ 2 విధాలుగా ఎన్నుకున్నారు. దానికి కారణం ఏంటో చెప్తాను వినండి. 10 నిమిషాలు. అమ్మ, ఒక బస్సుని డ్రైవ్ చేయాలంటే ఒక డ్రైవర్ కావాలి కదమ్మా. ఒక బస్సుని నడపాలంటే డ్రైవర్ ఉండాలి. కానీ మంచి డ్రైవర్ అయితే బస్సుని గమ్యానికి చేరుతాడు. అదే చెడ్డ డ్రైవర్ అనుకోండి, ఇంకొన్ని రాత్రి రాజమండ్రి సమీపంలో బస్సు 3 పల్టీలు కొట్టిందండి, ఎంతమంది చచ్చిపోయారండి. ఇవాళ న్యూస్లో వచ్చింది చూసారా. 50 మంది ప్రాణాలు కేవలము ఒక వ్యక్తి చేతిలో ఉన్నాయి. ఆ వ్యక్తి ఎంత మంచివాడై ఉండాలి, ఎంత జాగ్రత్త పరుడై ఉండాలి, ఎంతమంది ప్రాణాలు నా చేతుల్లో ఉన్నాయి అనేటువంటి కలిగి ఉండాలి. అందుకే ఈ డ్రైవర్లో కూడా ఈ మనసులో 2 స్వభావాలు ఎలా ఉన్నాయి. డ్రైవర్లో కూడా బాధ్యత కలిగిన వాళ్ళు ఉంటారు, నిర్లక్ష్యంగా ఉండేవాళ్ళు ఉంటారు. కానీ అది మన చేతుల్లో లేదు. గమ్యం చేరాలంటే మనం బస్సు ఎక్కేస్తున్నప్పుడు ఏంటి డ్రైవర్ గారు మీరు మంచివాడా చెడ్డవాడా అని మనం అడుగుతామా? అది చెప్తాడా? చెప్పడు కదా. కానీ ఈ దేహం అనేటువంటి బస్సుని మనం డ్రైవ్ చేయాలంటే భగవంతుడు మనలోన 4 డ్రైవర్స్ ఇచ్చాడు, అలాగే 6 క్లీనర్స్ ఇచ్చాడు. క్లీనర్ కూడా ఒకప్పుడు డ్రైవ్ చేస్తాడు కదా. డ్రైవర్కి అసిస్టెంటే క్లీనర్, అంతే కదా. ఒక డ్రైవర్ అసిస్టెంటే క్లీనర్. అలాగే జీవితం అనేటువంటి బస్సుని డ్రైవ్ చేయాలంటే మన శరీరంలో భగవంతుడు 4 డ్రైవర్స్ని 6 క్లీనర్లను ఇచ్చాడు. ఇప్పుడు ఎవరిని ఈ బస్సు డ్రైవింగ్ సీట్లో కూర్చోబెట్టాలో మీరు చెప్పాలి. ఈ 10 మంది యొక్క స్వభావం ఎలా ఉందో నేను చెప్తాను ఒక్కసారి అనండి. అందులో మొదటి డ్రైవర్ ఎవరయ్యా అంటే మనస్సు. మొదటి డ్రైవర్ ఎవరండి? మనస్సు. వాడి యొక్క గుణం తెలుసా అండి? వాడు సంకల్పము వికల్పము చేస్తూ ఉంటాడు. గుర్తుపెట్టుకోండి. మీరు ఎంతమంది ఇన్ని రకాలుగా ప్రవర్తిస్తున్నారంటే ఇప్పుడు మిమ్మల్ని డ్రైవ్ చేసేది ఎవరు నా ఉపన్యాసం తర్వాత మీకే తెలుసుకోవాలి.
లేదు మీ పక్కింటి వదిలి గారు చాలా చీరితనంతో ఉందంటే ఏ డ్రైవర్ని హృదయంలో కూర్చోబెట్టుకుందో మీకే తెలిసిపోతుంది. అందుకు మనసు ఏం చేస్తుంది? సంకల్పము చేస్తుంది, వికల్పము చేస్తుంది. సంకల్పం అంటే ఏంటి? మంచి అయితే ఓకే అంటది, చెడ్డ అయితే వద్దు అంటది. అదే సంకల్పము వికల్పము. అదిగో రెండో డ్రైవర్ ఎవరయ్యా అంటే బుద్ధి. రెండో డ్రైవర్ ఎవరండి? బుద్ధి. కానీ వీడు స్వభావం ఏంటంటే చాంచల్యము, నిలకడలు ఉండదు. కొంచెంసేపు సత్సంగానికి వెళ్దాం, కొంచెంసేపు మానేద్దాం, కొంచెంసేపు సత్సంగానికి వెళ్దాం, కొంచెంసేపు మానేద్దాం, కొంచెంసేపు భార్య పిల్లలను బాగా చూసుకుందాం, ఏం అక్కలు వద్దులే, లేదు ఈరోజు పనికి వెళ్దాం, మానేద్దాం. ఏది కరెక్ట్ వాడు డిసిషన్ తీసుకోవడం, ద్వంద్వాలు అన్నమాట. ఈ బుద్ధికి వాడికి మనసుకి రెండు రకాలైనటువంటి మనస్తత్వాలు ఉన్నాయి. ఇక మూడవ వాడు చిత్తం. వీడు ఏం చేస్తాడంటే విశ్లేషణ చేస్తూ ఉంటాడు. ఒక విషయాన్ని అవును కాదు, అవును కాదు అనేటువంటి కన్ఫర్మేషన్ చేస్తూ ఉంటాడు. అంటే వీడికి డెసిషన్ పవర్ లేదు. ఇక నాలుగవ వాడు అహం. వీడు ఎప్పుడూ కూడా స్వార్థం, నాది, నేను, నాది, నేను. ఈ నలుగురు డ్రైవర్స్. ఇప్పుడు మీ జీవితాలు సరిగా ఉన్నాయా లేదా, మీ హృదయ పద్మంలో ఏ డ్రైవర్ని కూర్చోబెట్టాలనేటువంటిది చెప్తాం. ఇంకా వెనకాల సబ్ డ్రైవర్స్ ఉన్నారు. కామం, వాడొక డ్రైవర్, వాడు లేదా వాడొక క్లీనర్. వాడి మనస్తత్వం ఎలా ఉంటుందంటే కోరిక, ప్రతిదీ నాకే కావాలనే కోరిక. అలాగే మరొకడు క్రోధం, తన కార్యాలకి ఎవడన్నా అడ్డొస్తే వేసాయి. ఈ మటర్లో ఇవన్నీ చేసేవాడు ఈ క్రోధం అనేటువంటి డ్రైవర్ని కూర్చోబెట్టగలిగితేనే నరకాడు, లేకపోతే వాడు నరకడు. అడ్డొస్తే వేసాయి ఎంత ఎనదీసు. కాబట్టి ఇంకా తనకి వెళ్తే లోభం, తనకు మాత్రం దక్కనది ఇతరులకు దక్కకూడదనే స్వభావం ఈ డ్రైవర్ యొక్క స్వభావం. మరొక డ్రైవర్ మోహం, అంటే భార్య పుత్రులు మరియు వారికి సంబంధించిన వాళ్ళ మీద విపరీతమైనటువంటి మోహం కలిగినటువంటి వాడు. ఇలాంటి డ్రైవర్ని మనం ఒకవేళ కూర్చోబెట్టుకోం అనుకోండి, ఏదన్నా వ్యాపారంలో పెట్టామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ చాలా వరకు తన దారుగా పిల్లల కోసం ఏ పక్క నుంచి నరికేస్తే బాగుంటుందని ఆలోచిస్తాడు. వ్యాపారం పెట్టిన ఆయన బాగుంటాడని ఆలోచిస్తాడు. ఆయన ఆలోచించండి, వీడి స్వభావం ఎలాంటిది. కాబట్టి ఈ మోహం, కాబట్టి భార్య పిల్లలు అధిక ప్రేమ ఎప్పుడైతే ఉందో అది. ఇక చివరికి రెండవది మదం. మదం అంటే ఏంటండి? ధనగర్వము చేత ఏం చేసినా చెల్లుతుంది అనేటువంటి భావం మనసులో. తనకు ఉండేటువంటి ధన భుజ బలమ పరం చేత నేనేం చేసినా చెల్లుతుంది అనేటువంటి భావం. ఇక లాస్ట్ మాత్సర్యము, ఎదుటివారి యొక్క ఉన్నతిని తట్టుకోలేడు. ఈ మాత్సర్యం అనేటువంటి ఆయన ఎదుటివాడు ఎదుగుతూ ఉంటే వాళ్ళకి వాడు ఏడుస్తూ ఉంటాడు. వీళ్ళందరూ డ్రైవర్స్ అండి. కాబట్టి ఇప్పుడు చెప్పండి, మీ జీవితంలో ఈ జీవితాన్ని డ్రైవ్ చేయడానికి ఎవరిని కూర్చోబెడితే జీవితాలు బాగుంటాయి, మీ ఆలోచనలు బాగుంటాయి? ఎవరిని కూర్చోబెట్టాలమ్మా? అమ్మా, మనసును కూర్చోబెడితే బెటర్గా ఉంది, పర్వాలేదు. కానీ మనసు ఒక్కడి వల్ల కూడా పని అవ్వాలి. మనసుకి మరొకటి సపోర్ట్ కావాలి, బుద్ధి. అందుకనే చూడండి, ఎవరైతే మనస్సు అనేటువంటిది భగవంతుని యొక్క ప్రతినిధి. చాలా మంది తెలియక అమ్మవాడు మనసు పడ్డాడు అంటాడు. మనసు ఎప్పుడూ కూడా పడదు. రహస్యం మీకు తెలియక. ఒక అబ్బాయి ఒక అమ్మాయి మీద మనసు పడ్డాడు అంటాడు. మనసు ఎప్పుడూ పడదు. మనసు భగవంతుని యొక్క ప్రతినిధి. మంచికి మంచి, చెడ్డకి చెడ్డని చెప్పుతూ ఉంటుంది, కానీ మంచి చేయడానికే ట్రై చేస్తుంటుంది. వాడికి ఒక అమ్మాయిని ప్రేమించాలని బుద్ధి కలిగింది తప్ప మనసు పడలేదు. ఈ రహస్యం తెలియదు మీకు అన్నమాట. వాడికి బుద్ధి పుట్టింది నేను ప్రేమించాలని, లేదా ఇంకొక పని చేయాలని బుద్ధి పుట్టింది, అందుకు బుద్ధి పుట్టింది. అందుకనే చూడండి, ఈ మనస్సు ఎప్పుడైతే ఈ బుద్ధి మనస్సు కంట్రోల్లోకి వెళ్ళిపోతే, ఈ మనస్సు బుద్ధి ఇద్దరు కూడా ఫ్రెండ్షిప్ అయినట్టయితే, ఒకరి మాటలు ఒకరు విన్నట్టయితే, ఈ బుద్ధి అప్పుడు ఒక్కరంగా వెళుతున్నప్పటికీ కూడా అసలైనటువంటి మనస్సు ఉంది కాబట్టి దాన్ని కంట్రోల్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. అందుకే ప్రతి ఒక్కళ్ళు కూడా మనస్సుని, బుద్ధిని ఒక డ్రైవర్గా కూర్చోబెట్టినటువంటి వాళ్ళ జీవితాలన్నీ కూడా ప్రశాంతంగా ఉంటాయి.
వాళ్ళ మాటలు ప్రశాంతంగా ఉంటాయి, వాళ్ళ నడక ప్రశాంతంగా ఉంటుంది, వాళ్ళ యొక్క యాటిట్యూడ్ అంతా కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఇక పెద్ద ప్రమాదం ఏంటంటే ఈ బుద్ధికి కానీ ఆధిపత్యం మనం ఇచ్చేస్తే ఈ బుద్ధి వెనక కింద ఉన్నటువంటి చిత్తం అహం జాయింట్ అయిపోతాయి. అప్పుడు దాని బలం ఎంత అయిందండి? బుద్ధికి ఈ రెండు కూడా జాయింట్ అయిపోతాయి. బుద్ధి తప్పుదో పడుతుంది అనుకోండి, రెండు కూడా కరెక్ట్ నువ్వు చేస్తున్నావు నువ్వు చేసే అంటే సపోర్ట్ అయిపోతాయి అనమాట. అందుకనే ఈ హృదయ పద్మం మీద ఎవరైతే బుద్ధిని కూర్చోబెడతారో వాళ్ళ ప్రవర్తన కరెక్ట్గా ఉండదండి, నికరంగా ఉండదు, నిలకడగా ఉండదు. ఇప్పుడు మనం ఆలోచించుకోవాలి, నాకు చీలితనం బాగా ఎక్కువగా ఉందనుకోండి, ఓహో నేను మనస్సుని పక్కన పెట్టేశానన్నమాట, అందుకే మాట మాటకి నేను గొడవలకు వెళ్ళిపోతున్నాను అన్నమాట. ఇదిగో నాకు ఈ రహస్యం ఇప్పుడు తెలిసింది, ఓ బుద్ధ నువ్వు నన్ను తప్పుగా పట్టిస్తున్నావు అని ఇంటర్నల్ డిబేట్ చేసుకోవాలి. ఎప్పుడూ కూడా ఒక చీలితనంతో ఉండేటువంటి ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఉంటే మీ హృదయ పద్మం మీద బుద్ధులు కూర్చోబెట్టారు. ప్రతి దానికి గొడవే, ప్రతి దానికి ఎత్తనాటమే, అవునంటే కాదంటారు, కాదంటే అవునంటారు అన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు సాధన చేసి మనసుని బుద్ధిని కలపగలిగితే కింద ఉన్నటువంటి అన్నీ కూడా ఇంద్రియాలన్నీ కూడా నిద్రాణంలోకి వెళ్ళిపోతాయి. ఒక మనస్సు బుద్ధి కరెక్ట్గా ఉండాలి మీ హృదయ పద్మం మీద. అందుకే మనస్సు బుద్ధి అనేటువంటి డ్రైవర్ని ఇక్కడ మీరు కూర్చోబెట్టుకున్న వాళ్ళ జీవితం ఎప్పుడు కూడా బ్రహ్మాండంగా ఉంటుంది, వాళ్ళ ఆలోచన బ్రహ్మాండంగా ఉంటుంది, వాళ్ళ నడివడిక బ్రహ్మాండంగా ఉంటుంది, వాళ్ళ ఎంత వాళ్ళతో మాట్లాడేటువంటి మాట తీరు కూడా అంతా గౌరవపదంగా ఉంటుంది. అందుకే ఎంతమంది డ్రైవర్స్లో మనసుని బుద్ధిని కంట్రోల్లో పెట్టుకున్నట్టయితే ఇదిలో ఉంటుంది. ఒకవేళ బుద్ధి కంట్రోల్లో పెట్టారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, ముగిస్తాం. ఒక విద్యా ప్రకాశం చెప్పి మాట చెప్పి ముగిద్దాం. ఇప్పుడు మనకి బుద్ధి కంట్రోల్లో ఉన్నాం అనుకోండి, మనసు ఏం చేస్తూ ఉంటుంది, బుద్ధి చేసేటువంటి తప్పుల్ని ప్రతి క్షణము కూడా హెచ్చరిస్తూ ఉంటుంది. మీరు గుర్తు పెట్టుకోండి, ఏదైనా ఒక రైట్ ఆర్ రాంగ్ పని చేస్తున్నప్పుడు నేను చేస్తున్నది కరెక్ట్ కాదేమో, నేను చేస్తున్నది కరెక్ట్ కాదేమో, నేను చేస్తున్నది కరెక్ట్ కాదేమో అనుకుంటాం. అంటే లోన ఉన్నటువంటి మనసు మీకు తెలియకుండా హెచ్చరిస్తుంది. కానీ ఆ హెచ్చరికని కానీ మీరు పట్టించుకున్నట్టయితే, విన్నట్టయితే మీరు పొరపాటు చేయండి. ఇప్పుడు బుద్ధి అనేటువంటి దానికి డ్రైవింగ్ ఇచ్చామనుకోండి, ఈ దేహాన్ని నడిపిస్తుంది. ఒక ఆమె అండి వదిలి గారికి ఒక బొట్టడు బంగారం వస్తువులు తీసుకొచ్చి చూపించిందటండి. ఆయన గారు ఏం చేయాలి, బాగుంది. ఈ వచ్చినటువంటి వదిలి గారికి మనసు ఎలాంటిది, బుద్ధి కంట్రోల్లో ఉన్నటువంటి ఆవిడ. వదిన చూడు మా ఆయన ఎన్ని చేశాడో, ఎన్ని చూపించాడో, ఎన్ని చేశాడో అని చెప్పి గంపట్టుకు వచ్చి పెట్టింది. గంప నిండా ఉన్నాయి. ఉండు వదిన నీకు టికెట్ పోతానని చెప్పి లోనికి వెళ్ళింది. వదిన గారితో నమ్మకం. వెంటనే బుద్ధి కంట్రోల్లో ఉంది కాబట్టి ఓ చెవు తీస్తే ఏమవుతుంది, తెలుస్తుందా ఏంటి అంటున్నారు. బుద్ధిలో నుండి ఒక్క చెవు తీసేసుకుంటే తెలుస్తుంది నాటిలోను అంటుందట. చూసారు, బుద్ధి కూడా ఇంకా చింతన పడుతుంది, తీయాలా లేదా, తీయాలా లేదా, తీయాలా లేదా. అక్కడ మనసు వద్దని చెబుతూ ఉంటుంది. కింద ఉండేటువంటి మీ చిత్తం అహం ఇవన్నీ కూడా నువ్వు చేస్తున్నది రైట్, తీసేయండి చక్కలాగేది. వదిన గారు ఈ వదిన గారు ఎప్పుడో చూసుకుంటూ పోగు తక్కువ కదండి. అయ్యో పోగు ఎక్కువని ఇల్లంతా వెళ్ళిపోతుంది. ఎప్పుడుకో గుర్తు పక్కకి వదిన గారు వచ్చారు కదా, ఆ రోజు చేశాను కదా, లాగేసినట్టు దొంగమండ అడుగుదామంటే సీసీ కెమెరాలు లేవు. చూసారా, బుద్ధి కంట్రోల్లో ఉంటే ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. బుద్ధి కంట్రోల్లో ఉండేటువంటి మానవుడు కానీ ఆడవాళ్ళు కానీ అనేక రకమైనటువంటి ఈ అన్యాక్టివిటీస్ అన్నింటినీ చేసుకుంటూ పోతూ ఉంటారు. వెళ్తా వదిన గారి ఇంటికి ఏదో కూరగా దొరికిపోతారు, వెళ్తా ఇంకో చోటకేదో వస్తువులు ఆపుతారు. ఇది బుద్ధి కంట్రోల్. బుద్ధి మీకు నిశ్చయం చేయదు కదా అని మరి. అందుకే తల్లిలారా, చివరిగా మనము మనస్సు బుద్ధి కంట్రోల్లో ఉన్నట్టయితేనే ఈ జీవితాలు బాగుంటాయి. అందుకే ఇప్పుడు అర్హత ఉన్నాడు అనుకోండి, బుద్ధి కంట్రోల్లో ఉంటాడు. ఓ రోజు సత్సంగానికి వస్తానంటాడు, రానంటాడు. కన్ఫర్మేషన్ ఉంటుంది, ఎలా అనుకుంటాడు, వద్దనుకుంటాడు. వస్తాడా మళ్ళీ లేచి వెళ్ళిపోతూ ఉంటాడు. వాడి మనసు ఎక్కడ ఉందంటే బుద్ధి కంట్రోల్లో ఉంది, మనసు కంట్రోల్లో లేదు. మరి ఉంటాయండి, బాధపడతాను కూడా మాటలు చెప్తాను.
కాబట్టి మనిషి యొక్క ప్రవర్తనలు వీటి మీద ఆధారపడి ఉంటాయమ్మా ఫైనల్గా. అందుకనే బుద్ధి కంట్రోల్లో మనం ఎవరైతే ఉంటామో వాళ్ళ మనసు కంట్రోల్లో ఎవరైతే ఉంటామో వాళ్ళ జీవితాలు బాగుంటాయి అని చెప్పి మనకు తత్వం చెప్తుంది. అందుకే దానికోసం విద్యా ప్రకాశం అని ఒక మాట చెప్తున్నట్టు, మనసు బుద్ధిపై జయము పొందన్నా. చూసారా ఆయన ఏం చెప్తాడు? మనసు బుద్ధి రెండాటి మీద నువ్వు పట్టు సాధించి జయాన్ని పొందు, యువర్ లైఫ్ ఈజ్ గుడ్. కొంతమంది క్రోధం కంట్రోల్లో ఉంటారు. క్రోధం కంట్రోల్లో వస్తే నిమిషానికి కోపం వచ్చేస్తూ ఉంటుంది. సామాన్ విసిరేస్తూ ఉంటారు, గిన్నె విసిరేస్తూ ఉంటారు, తలుపులు బదులు కొట్టేస్తారు, గోడ బదులు కొట్టేస్తూ ఉంటారు. ఇంట్లో గొడవ అంటే క్రోధం కంట్రోల్లో ఉన్నారు. వాళ్ళు క్రోధాన్ని కూర్చోబెట్టారు హృదయ పద్మములో. ప్రతి దానికి కాపు గిన్నె ఏదో విసిరేస్తూ ఉంటారు. ఆ ఇంట్లో మూడు పేళ్ళు ఇద్దరు దెబ్బలాడుకున్నారనుకోండి, ఈ గారు క్రోధం కంట్రోల్లో ఉన్నాడనుకోండి, నన్ను ఎలాగంటావా అని చెప్పేసి ఒక దారి తీసుకెళ్ళి చేస్తారు. క్రోధం కంట్రోల్ లేదు, తలుపు బడాంగ బద్దలు కొడేస్తారు క్రోధం. సో ఇవన్నీ వీటి కంట్రోల్ బట్టే. అందుకని మనం ఇక్కడ చేయవలసింది ఏంటంటే, ఇంత విజ్ఞత ఉంది కాబట్టి, మహానుభావుల యొక్క సాంగత్యం ఉంది కాబట్టి మనం తప్పుగా ప్రవర్తిస్తున్నట్టయితే రైట్, ఈ రోజు నుంచి నేను మనసుని బుద్ధిని సమన్వయం చెయ్యాలి అనేటువంటిది ఒక ప్రాసెస్ చెయ్యాలి, ఒక సాధన చెయ్యాలి. అప్పుడే మన ప్రవర్తనలు మారుతాయి. ఆయన ఏం చెప్తున్నాడు? మనసు బుద్ధిపై జయం పొందు. నీలో ఉండేటువంటి ఇంద్రియాలు వచ్చి రెండాటి మీద జయం పొందు. ఇంద్రియాలను తక్కువ చూసి మోసపు కన్నా. కింద చాలా ఉన్నాయి కదా, అవన్నీ చిత్రాలు చేస్తూ ఉంటాయి. వాటి తక్కువ చూసి మాత్రం నువ్వు మోసపోకు, వాటి కంట్రోల్లోనికి వెళ్ళొద్దు. దేహమందలి చిత్ర చోరుల చర్యలన్నీ గాల్చుచుండుము. అందుకే ఒక సాధకుడు ఏం చేస్తూ ఉండాలి? మళ్ళీ 4 కూడా దొంగలతో పోల్చాడు. చిత్ర చోరులు అంటే 4 మనసు బుద్ధి చిత్తం. ఈ 4 మెయిన్ డ్రైవర్స్. వీళ్ళందరినీ కూడా గుప్పెట్లో పెట్టుకొని ట్రై చేసి సాధకుడా, ఎవరు ఒక్కరికి ఆదపచ్చి ఇచ్చినా ఒక బ్యాడ్ డ్రైవర్ బస్సును కూల్చేసినట్టుగా ఈ దేహం అనేటువంటి బస్సును కూల్చేస్తాడు. అహం అనేటువంటి డ్రైవర్కి ఈ దేహాన్ని అప్పచెప్పామనుకోండి, ప్రతిదీ స్వార్థమే. తన కోసం తీసుకుంటాడు, తప్పు కూడా కోసం ఆలోచించాడు. ఈ కార్యక్రమాలకు వచ్చారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను అనుకోండి, నేను అహం అనేటువంటి డ్రైవర్కి ఇచ్చాను అనుకోండి, ఇక్కడ ఉన్నాయంటే ముందు నేను సక్పెట్టో సో ఓడగట్టేస్తాను. ఎందుకని? ముందు నాకు కావాలి ఇవన్నీ, నేను బాగుండాలి. నా తర్వాత ఎవరన్నా సరే నా పిల్లలకి ఎన్ని బాగుండాలో ఒక మూడగట్టేస్తాం. సరే అహం అనేటువంటి డ్రైవర్ కాబట్టి చర్యలన్నీ కాల్చును. బుద్ధి కుశలతో నేర్పగలిగి ఎల్లవారిని తమిరి వేయము. చూసారా? అందుకే మనసు బుద్ధి కుశలత కలిగి వీటిలన్నిటిని కూడా గ్రామ దేవతలు దెయ్యాలని కోడి కింద నొక్కు పెట్టినట్లుగా, భూతాలను కోడి కింద నెక్కు పెట్టినట్లుగా సాధకులు మనసుని బుద్ధిని వశపరచుకొని మిగిలిన అన్నిటిని కోడి కింద తొక్కిపెట్టేయాలి. అలాగైతేనే మీరు ఇందులోనైనా విజయం సాధించగలరు, లేకపోతే సాధించలేరు. అందుకే అంతర్ముఖం చేసుకోవాలని చెప్తున్నారు. ఒకవేళ భగవంతుడు ఈ ఇంద్రియాలన్నింటినీ కూడా చివరిగా భగవంతుడు ఈ ఇంద్రియాలను పుట్టించి ఏం చేశాడండి? బాప్యముఖ దోషం పెట్టాడు. బయట చూసేది ప్రతిదీ కూడా ఏది అందంగా ఉంది, ఏది బాగుంది, ఇది మనకు కావాలి, ఆనందించాలని ఈ యొక్క ఇంద్రియాలు, నేను చెప్పిన ఇంద్రియాలన్నీ కూడా బాప్యముఖ దోషం కలిగి ఉంటాయి. అంటే పళ్ళు ఇలా చూస్తుల్లో కదా నాకు కావాలి అనిపిస్తూ ఉంటుందన్నమాట, బాప్యముఖ దోషం. కానీ ఇదే ఇంద్రియాలన్నీ భగవంతుడు అంతర్ముఖంగా పుట్టించాడు అనుకోండి, ఈ రోజున ఈ ఆరాటం లేదు, పోరాటం లేదు. అందుకే ఇంద్రియాలని అంతర్ముఖం చేసుకున్నటువంటి వాళ్ళే యోగులు. ఈరోజు మహా కుంభమేళ జరుగుతుంది చూడండి. అక్కడ నాగ సాధువులని, ఆ సాధువులని, ఈ సాధువులని కొన్ని లక్షల్లో వచ్చేస్తున్నారు. వాళ్ళు ఎక్కడ ఉంటారో కూడా తెలియదు. ఈ 4 రోజులు ఉంటారు, మళ్ళా ఎక్కడికి వెళ్ళిపోతారో తెలియదు. ఒక బస్సు ఎక్కరు, ఒక రైలు ఎక్కరు, ఒక విమానం ఎక్కరు, ఒక టికెట్ తీసుకున్నట్టు కనపడరు. ఎక్కడి నుంచి వస్తారో ఎక్కడికి వెళ్ళిపోతారో తెలియదు. మరి వీళ్ళందరూ ఎవరు? తన ఇంద్రియాలన్నీ కూడా అంతర్ముఖం చేసేసుకుని నాకు ఒక భగవంతుడు తప్ప ఇంక ఏమీ వద్దు అనుకున్నటువంటి వాడు. అంతర్ముఖం అంటే ఇది.
వాళ్ళకి ఏమొద్దు. బహిర్ముఖమైంది అనుకోండి, ప్రతిదీ మనకు కావాలనిపిస్తుంది. ఈ డబ్బు మనకు కావాలనిపిస్తుంది, ఈ స్థలం మనకు కావాలనిపిస్తుంది, లేదా వ్యాపారం మనకు కావాలనిపిస్తుంది, ప్రతిదీ మనకు కావాలనిపిస్తుంది. అది అంతర్ముఖమైపోతే ఒక భగవంతుడు తప్ప ఇవన్నీ నాకు వద్దు, ఈ రోజున నాకు బతకడానికి ఒక ఉప్పుడు వెతుకులు ఉంటే చాలు. వీళ్ళే యోగులు అన్నమాట. అంతర్ముఖమైనటువంటి వాడు యోగులు. కానీ మనం బాహ్యముఖంతో ఉన్నాం, కానీ సంసారం, పిల్లలు, బాధ్యతలు ఇవన్నీ ఉన్నాయి. కానీ మనం బాహ్యముఖంగానే ఉండాలి. అంతర్ముఖంగా మనం చేసుకున్నవారు గోలిగా కానీ పెళ్ళి ఎందుకు చేసుకున్నవారు ఆడు. అంతర్ముఖం చేసుకున్నానమ్మా నేను కడపని ఇంట్లో కూర్చుని ఉంటానంటే పేడ పోతుంటుందా? సచ్చినోడు కదా, ఇప్పుడు అంతర్ముఖం చేసుకున్నావా? మా పద్ధతి ఏంటంటే కదా. అందుకే అంతర్ముఖం కావాలనేటువంటి యోగులకి ఈ పెళ్ళిళ్ళు ఏమీ ఉండవు. బాధ్యత లేదు కదమ్మా. అవి సంసారం, ఈ లంపటాలు ఉంటేనే కదా ఈ వ్యవహారం, ఈ గొడవ, ఈ సంపాదన, ఈ ఉద్యోగాలు, వ్యాపారాలు. అసలు ఇవే లేవనుకోండి అమ్మా, ఏక నిరంజన్ ఒక్కడే ఉన్నాడు అనుకోండి, ఇంత ముద్ద ఏ ఇదిలోకి వెళ్తా అమ్మ పెట్టదమ్మా, అయిపోయింది కదా, ఒక కడుపు నిండిపోయింది కదా. పైకి ఈరోజు ఉచిత భోజనాలు ఎక్కువైపోయినాయి, ఎక్కడ చూసినా కూడా అయిపోయింది. ఏదో గుళ్ళో వాళ్ళు పడుకుంటాడు, అయిపోయింది. వాడికి ఇంకా వాడికి రేపు అనేటువంటిది ధ్యాస లేదు. వాడికి ఏదో ఒక టీ తాగాలనుకున్నాడు, ఎక్కడో 2 గుళ్ళు కాడ గంట కూర్చుంటాడు, రూపాయి 10 రూపాయలు తప్పదు, పొద్దున్న టీ తాగేస్తాడు, అయిపోయింది. రేపు మళ్ళా ప్రారంభిస్తాడు. చూసా వాడికి బాధ లేదు, బెంగ లేదు, ఏమీ లేదు. కానీ సంసారం అప్పడంతో దిగితేనే మాత్రం ఇంత యాతన ఉంటుందమ్మా. కాబట్టి చివరిగా అంటే యోగులు అంతర్ముఖమై ఉంటారు కాబట్టి, మనం బహిర్ముఖంగా ఉన్నాం కాబట్టి, ఈ బహిర్ముఖాన్ని విచ్చలవిడితనం చేస్తే జీవితాలు నాశనం అయిపోతాయి, వ్యసనాల పాలైపోతారు, దొంగలైపోతారు. ఇవన్నీ బహిర్ముఖమైనప్పుడు. అదే మనము బుద్ధిని, మనస్సుని ఒక చోట పెట్టినట్లయితే మన పనులు మనం చేసుకుంటూ, అరే మానవ జన్మ వచ్చింది కదా, గురూజీ గారు లాంటి వాడు మనకు దక్కారు కదా, మన కార్యక్రమాలు మనం చేస్తూ, అమ్మకి సేవ చేస్తూ, 10 మందికి జ్ఞానబోధ చేస్తూ, మన కుటుంబాన్ని ఉన్నతమైనటువంటి స్థితిలో పెట్టుకుందాం అనేటువంటి ఆలోచన కలుగుతుంది. ఈ ఆలోచన కేవలము మనస్సు, బుద్ధి తోడైతేనే. కాబట్టి ఈ రోజున మనం ఎలా ప్రవర్తిస్తున్నాం, ఎలా మాట్లాడుతున్నాం, ఎలాగ మనం దోషణతో ఉంటున్నాం, ఈ అన్నిటికీ కారణము నేను చెప్పినటువంటి 11 ఇంద్రియాలు. అందుకే ఈ 11 ఇంద్రియాలను 2 ఇంద్రియాలను నమ్ముకోండి, మిగిలిన ఇంద్రియాలన్నింటినీ భూ సమాధి చేసేయండి, మీ జీవితాలన్నీ కూడా బాగుంటాయి అని కోరుకుంటూ. చూడండి, మనం ఒక బుద్ధికి ఇచ్చామనుకోండి, మనకి ఈ యొక్క హృదయ చింతనలోకి వెళ్ళిపోతుంది. పక్కింటి వదిన గారు కొంచెం బాగోగుల మీద వెళుతున్నారనుకోండి, బుద్ధి ఎప్పుడు కూడా ఆవిడ పడి ఏడుస్తూ ఉంటుంది. కానీ మనం మన శరీరం కొంత డిప్రెషన్కి లోనవుతాం. మన మనసులో పక్కింటి వదిన గారు బాగున్నారు, పక్కింటి వదిన గారు సంపాదించేస్తున్నారు. చూసారా, ఈ బుద్ధి ఏమైంది? బహిర్ముఖం అయిపోయింది అన్నమాట అండి. అందుకే ఏది ఉన్నా కూడా మనకి సంబంధం లేదు. మనకి ఏదైతే ఉందో అదే మనకు, బయట ఏది మనకు కాదు. అలాగని ఉండకూడదు. ప్రతిదీ సంపాదించడానికి మనం ప్రయత్నం చేయాలి. కానీ సంపాదనే పరమవధిగా ఉండి అందులో మునిగిపోయి అందులో చచ్చిపోకూడదు. మనకు రెండవది ఉంది, అదే అమ్మవారి పాదన. అలా మీ జీవితాలన్నీ మీ చేతుల్లో ఉన్నాయి తప్ప భగవంతుడి చేతుల్లో లేదు. మీ ప్రవర్తనకు కారణం మీ చేతుల్లో ఉందే తప్ప భగవంతుడి చేతుల్లో లేదు. మీ ఇంద్రియాలన్నీ మీ దగ్గరే ఉన్నాయి తప్ప భగవంతుడి చేతుల్లో లేదు అని తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ కార్యక్రమం నుంచి మీ అందరి కుటుంబాలని కూడా జగన్మాత ఎళ్ళ వెళ్ళ ఆయన ఆరోగ్య ఐశ్వర్య సదా కాపాడాలని చెప్పేసి కోరుకుంటూ చివరిగా